ఇది ఒత్తి మనం ప్రీవియస్ వీడియోలో మనం దారముత్తులు ఎలా చేసుకోవాలి, పత్తి ఎలా ఇప్పుకోవాలో చూసాం కదండి. దారముత్తులు 3 పోగులొత్తులు, 5 పోగులొత్తులు. ఇప్పుడు నేను దీంతో మనం పువ్వొత్తి అంటారండి దీన్ని. మనకు పువ్వొత్తి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ఇలా కాటన్ ఇలా తీసుకొని, మనం విప్పిన కాటన్ ఉంటుంది కదా, ఇలా తీసుకున్నాక ఫస్ట్ దాన్ని ఇలా మనం లూజ్గా చేసుకోవాలండి. కొంచెం ఇలా తీస్తుంటే మనకు లాగుతుంటే వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని కొంచెం తీసుకొని మిగిలిన పక్కన పెట్టుకుంటే దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని మిడిల్లోకి ఇలా మలచాలి. ఇలా మలిచిన తర్వాత ఇక్కడ పైన పట్టుకొని ఇలా అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పొడుగ్గా వచ్చింది కదా, దీనికి ఇంకా కొంచెం కాటన్ తీసుకొని ఇలా పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇలా అనాలి. ఇలా అంటుంటే ఒక 2-3 టైమ్స్ మనము దేనికైనా విభూతి తీసుకోవాలండి. ఇలా 2-3 టైమ్స్ అంటుంటే మనం పువ్వొత్తులను ఇలా చేసుకోవచ్చు. ఇంకోసం ఇట్లా పెట్టేసి ఇలా చేస్తాను. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇలా హాఫ్ తీసేసుకొని కొంచెం ఇట్లా పెట్టేసుకొని మిడిల్కి చేసి పైన కొసలు ఉంటాయి వీటిని ఇట్లా పెట్టి ఇట్లా రోల్ చేసుకో. ఇంకొక ఫింగర్తో, థంబ్ ఫింగర్తో ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ కొంచెం కాటన్ తీసేసుకొని ఇట్లా పెట్టేసి దీన్ని మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేస్తుంటే వస్తుంది. ఇట్లా 3 టైమ్స్ 4 టైమ్స్. మనకి ఇక్కడ స్టిఫ్నెస్ కావాలి, బాగా స్టిఫ్ ఉండాలి అనుకుంటేనేమో కొంచెం ఎక్కువ పెట్టుకోండి. స్టిఫ్నెస్ తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. స్టిఫ్నెస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు అలా, తక్కువ కావాలన్నప్పుడు ఇలా మంచిగా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనం ఆయిల్లో డిప్ చేసి ఇలా పెట్టేసి మనం వెలిగించుకోవచ్చు. ప్రమిదలో పెట్టేసి ఇప్పుడు ఇలా ఉన్న వత్తికి కింద కొంచెం ఇలా అనేసి ఆయిల్లో ముంచేసి ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఉంటుందండి. మేము ఆయిల్లో ఎలా వెలిగించాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాము.